సో ఈ స్ట్రిప్ పట్టుకొని వచ్చాను. చాలా మందికి ఈ స్ట్రిప్ కోసం తెలిసే ఉంటది. వీటిని ఓసీ పిల్స్ అంటాం, లేదా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం. దీని మెయిన్ మెథడ్ ఆఫ్ యాక్షన్, దీని మెయిన్ గా యూజ్ చేసే దేనికంటే ప్రెగ్నెన్సీకి మధ్య స్పేసింగ్ కోసం అని వీటిని వాడతాం. వీటిని 21 days టాబ్లెట్స్ అని కూడా అంటారు. ఇవి గవర్నమెంట్ సప్లైలోనే ఉంటాయి, ప్రైవేట్ గా కూడా చాలా దొరుకుతాయి. సో వీటిని కాంట్రసెప్షన్ కోసం వాడతాం. కానీ వీటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ చాలా విధాలుగా మనకి హెల్ప్ అవుతుంది. ఒకటి, ఇవి వాడడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్, పీసీఓడీలో కూడా వీటిని ఇస్తారు. కొంతమందికి హెవీ బ్లీడ్ అవడం, లేకపోతే పీరియడ్స్ టైంలో పెయిన్ రావడం, వాటికి కూడా ఇది ఇవ్వడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తుంది. కొంతమందికి ఒవేరియన్ సిస్ ఏమైనా ఉంటే ఒవేరియన్ సిస్ సైజ్ తగ్గడం కూడా జరుగుతుంది అనమాట. ఇవి వాడినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇందులో 21 days కి టాబ్లెట్స్ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ సప్లైలో అయితే కింద ఇంకొక 8 టాబ్లెట్లు, అవి ఐరన్ టాబ్లెట్స్, ఓకే, లేదా డమ్మీస్ అవి. సో ఇవి వేసుకుంటున్నప్పుడు కంపల్సరీ ఇవి చాలా స్ట్రిక్ట్ టాబ్లెట్స్ అండి. ఒక్కటి మిస్ చేసినా వీటి కోపం వచ్చేస్తుంది. సో అందుకనే టైం అలారం పెట్టుకొని, నేనైతే పేషెంట్స్కి అదే చెప్తాను, అలారం పెట్టుకోండి అమ్మా, తిన్న తర్వాత వేసుకోండి. కంపల్సరీ ప్రతిరోజు వేసుకోవాలి. మీరు బయటకు వెళ్తే పర్సులో ఈ స్ట్రిప్ పట్టుకుని వెళ్ళాలి. మీరు పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్ట్రిప్ పట్టుకునేలా టైంకి వేసేసుకోవాలని. ఎందుకంటే మధ్యలో ఒక టాబ్లెట్ స్కిప్ అయినా కూడా మళ్ళీ విత్డ్రా బ్లీడ్ అంటే కొంచెం స్పాటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ ఒక టాబ్లెట్ మిస్ అయ్యారనుకోండి, వెంటనే మర్చిపోయి రోజు ఆ టాబ్లెట్ వేసేసుకుంటే 2 tablets ఒకసారి వేసుకోవాలి. ఒకవేళ 2 tablets 2 days మిస్ అయ్యారనుకోండి, దాని ప్రొటెక్షన్ అయితే ఏమీ ఉండదు. ఒకవేళ కాంట్రసెప్షన్ కోసం వాడితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం కూడా చాలా వరకు ఉంటుంది. సో ఈ టాబ్లెట్స్ వాడినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్ గా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఇన్ కేస్ ఉంటే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండడం, లేకపోతే కొంచెం ఆయాసంగా ఉండడం, చెమటలు పట్టడం లాగా జరగచ్చు. ప్రొలాంగ్డ్ యూసేజ్ అంటే చాలా సంవత్సరాల కొద్దీ వాడారనుకోండి, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కి మోస్ట్లీ పెద్ద ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.